ఈ రకంగా ముంజుకాయలు చిక్కుని ఏళ్ళతో తినాలన్నమాట. కళ్ళుతో కాదు, ఏళ్ళతో తినాలి. అలాగా ఇది ఈ టైంలో నోటి దగ్గర పెట్టి ఏళ్ళతో లాగితే జురితే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. రోడ్డు భద్రత పడ్డతో ఆనందంగా జీవిద్దాం. మనం ఈ రోజు వీడియోలో అయితే మా సొంత ఊరు అయితే వచ్చాము. ఇక్కడ ముందుకెళ్ళి అయితే కోయించుకోవడానికి అయితే వచ్చాము. అంటే నాకైతే ఎక్కువ రాదు, చిన్నప్పుడు ఎప్పుడో ఎక్కి కోసుకోవడం అన్నీ చేసాం, కానీ ప్రస్తుతం అయితే లేదు. ఇప్పుడు కనిపించే తాడి అయితే మనం ముందుకెళ్ళి అయితే కొట్టించుకుంటాం. అదైతే మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. తర్వాత ఇంటికెట్టుకు వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అన్నది కూడా నేను వీడియో చేసి పెడతాను. ఈ వీడియో చేయడానికి కూడా కారణం ఏంటంటే మెమొరబుల్గా ఉంటుంది అనే ఉద్దేశంలో అయితే ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. ఇది కొంచెం 2x స్పీడ్లో ఎడిట్ అయితే చేశాను. అక్కడ తాడెక్కి దిగి ముందుకెళ్ళి కొట్టి వీడియో అంతా కూడా, ఎందుకంటే స్పీడ్గా అయితే అవ్వదు. అంటే ఇందులో కనిపించినంతగా 2x స్పీడ్లో ఎడిట్ చేశాను. నేను చిన్నప్పుడు అయితే మా పొలం దగ్గరికి వెళ్ళి తాడెక్కి పైన కొడవలు పెట్టి దిగి వచ్చేసాను. మా తమ్ముడెక్కి ఆ కొడవలు కింద పడేసి ఆడి దిగి వచ్చేసాడు. అంటే సరదా అనేది ఉంటుంది. కాకపోతే పైకి వెళ్ళిన తర్వాత గరిగమ్మలు ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటాయి. కానీ ఇక్కడ గీత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేటప్పుడు ఇంక ఆ మోకు ఆ సెటప్ అంతా కూడా సెపరేట్గా ఉంటుంది. మా వృత్తి కూడా కలుగైతే, కానీ ఏంటంటే మా నాన్నగారు తరంలో ఎక్కారు, మా తరంలో అయితే మేము తాళ్ళు ఎక్కడం అలాంటిది అయితే ఏమీ లేదు. నేనైతే గర్వంగా చెప్పుకుంటాను మా వృత్తి కలుగీత అని చెప్పని. మా ఫ్యామిలీ కళ్ళు గీసే ఫ్యామిలీ అనేది కూడా నేను చాలా హ్యాపీగా అయితే చెప్పుకుంటాను. లాస్ట్ ఇయర్ ఈ ముంజికాయలు కొట్టించుకుని కార్లో వేసుకుని వెళ్ళి శుభ్రంగా మా పిల్లలతో మా మేనళ్ళతో అందరితో తినడం అయితే చేసాము. ఈ సంవత్సరం కూడా అదే రిపీట్ అయితే చేసాము. ఎందుకంటే తాడి చెట్టు మీద అన్ని వైపులా తిరుగుతా ఏది బాగుంటుందో లేదా అనేది అంత సెలెక్టివ్గా అనేది తీసుకుంటాం. ఒక్కొక్కసారి అంతలా తీసుకున్నా కానీ ముదిరి అయితే రావడం అయితే జరుగుతుంది. ముదిరి మనకి టౌన్ ఏరియాలో అమ్మేస్తూ ఉంటారు, తినేస్తూ ఉంటాం. కానీ ఆ ముదిరి తినడం వల్ల ఒక కడుపు నొప్పి అయితే రావడం అయితే జరుగుతుంది. తర్వాత వీడియో కూడా చూద్దరు కదా. మా సొంత ఊళ్ళో ముంజికాయలు కొట్టుకోవడం అయితే వచ్చాం. ముంజికాయలు అయితే తాడిపై నుంచి అయితే కొట్టించుకున్నాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుల్గా మొత్తం ముంజికాయలు ఇంకా అదే పని మాట మొత్తం. అంటే ముంజికాయలు అంతా కూడా తినే కార్యక్రమం అనేది ప్రత్యేకమైన కార్యక్రమం. కళ్ళులాగా కాదు, కాయలు బలంగా ఇప్పుడు కోసి పిల్లలకందరికీ కూడా సరదాగా ఒక ఫెస్టివల్ అన్నమాట, ముంజికాయల ఫెస్టివల్. టౌన్ ఏరియాలో మనం ఏదో కళ్ళు కొనుక్కోవడం కాదు, కాయలతో ఎలాగనేది మనం నెక్స్ట్ అయితే చూద్దాం ఎలా ఉంటుంది కోసి కూర్చొని తింటా ఉంటే. ముంజికాయలు తినేటప్పుడు అవి మీద పడితే, అంటే చెట్ల మీద గట్ట పడితే అవి మరకలు అయితే వదలవు. ఈ రకంగా కాయల రూపంలో తినేటప్పుడు కొంచెం అదైతే జాగ్రత్తగా అయితే తినాలి. మా పిల్లలు ఎలా తింటారు అనేది వీడియోలో చూడండి. వీడు నా ముద్దుల మేనవాడు ముంజికాయకి ముద్దెడుతున్నాడు. ఏం చేస్తాను? ముద్దెడుతున్నావు దానికి? తిన్నావా? ముద్దెడుతున్నట్టు లెక్కిసా? రసం రావట్లేదా? ఏంటది ఇంగ్లీష్ ఏమంటుందండి? నీకు తెలియదా? నీకు ఇంగ్లీష్ మీడియం కదరా స్కూల్? నువ్వు మీకు చెప్పరా? ఐస్ యాపిల్ అంటారా? అర్థమైందా? ఐస్ యాపిల్. అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా వట్రంగా కూర్చుని ఈ కాయలన్నీ వేసుకుని ఇలా తింటా ఉంటాయి. అది అలాగే తింటా ఉంటాయి. చూడరా, 3 ముంజలే. అది ఇది ఈ రకంగా కోసిస్తూ ఉంటా తింటూ ఉంటారు. ఇంక ఇదే పని మే నెలలో. అంటే ఊరు వచ్చినప్పుడు ఈ రకంగా వన్ డే అయితే కేటాయించుకుంటా సరదాగా గడవచ్చు. తిన్న తర్వాత ఈ రకంగా